పిల్లలు ఉన్న ఇంట్లో, చంటి పిల్లలు, నడిసే పిల్లలు ఉన్న ఇంట్లో ఇల్లు శుభ్రంగా ఎలా పెట్టుకోవాలో కొంచెం చెప్పచ్చండి. నాకు అసలు అర్థం కావట్లేదండి. ఇదిగోండి ఇక్కడ బియ్యం పిండి అంతా బారబోసి పడేసాడు. చెప్పులన్నీ తీసుకెళ్ళి రోడ్లో పడేసాడు. ఏరుకొచ్చాను. 2 వాటర్ క్యాన్ల కింద పోసాడు. ఇక్కడ టబ్లో నీళ్ళు పెట్టి కూర్చోబెట్టాను. కాసేపు కూర్చున్నాడు. ఆగమాగం చేశాండి. ఇక చెప్పులు రోడ్లోకి వెళ్ళి ఏరుకొచ్చాను. వాటర్ క్యాన్ ఇంకా రోడ్లో ఉన్నాయి. కట్టెలన్నీ ఉతికి ఆరేసానండి. సోఫా కవర్లో అట్టు ఆరేసాను. ఏం చెప్తారండి, ఎలా పెట్టి ఇటు వెళ్ళి అటు వచ్చేసరికి ఏదో చేస్తున్నాడు. ఇదిగో టబ్బు, ఆ పాత టబ్బు అండి, నీళ్ళు పోయమంటాడు దాంట్లో. ఆ చెప్పులు, అరగంట కూడా రెస్ట్ ఉంటలేదండి. ఏదో చిన్న వంట చేసి ఏదో కూర్చుందామంటే మరమరాలు పోయమంటాడండి. మరమరాలు ఇగో డబ్బాలో పెట్టుకుంటాడు. ఆ ఇల్లంతా చిందరవందర చేస్తాడు. ఆ తర్వాత ఇగో 2 జతలు బట్టలు ఇప్పాడు, అక్కడక్కడ వేసాడు. ఆ బుడ్డీలు అక్కడ. నేను ఎంతవరకు ఇప్పుడే భోజనం పెట్టానండి. మిక్సీలో అన్నం పప్పు నెయ్యి వేసి పెట్టాను, తిన్నాడు. అసలు నీళ్ళు తాగించాను. నాకు ఇక నా వల్ల అవ్వట్లేదండి. ఏదో కొంచెం ఒక ముద్ద తిని కాసేపు నడవాల్చారు పిల్లోడు. మా వారు ఆ రూమ్లోకి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకున్నాడు. ఇప్పుడు చదివినా అండి వేస్ట్ అండి. మళ్ళీ వచ్చాడు, చేసే పని చేసేస్తూ ఉంటాడు. ఏదో అన్నీ ఒక చాటకి చేర్చి కాస్త ఇల్లు ఉడ్చి రోడ్డు గుమ్మంలో కాస్త ముగ్గు పడేసి ఏం చేస్తానండి. సాయంత్రం అవుతుంది కదా, ఒక దీపం పెట్టేస్తాను. ఇంకా వాడు వెళ్ళాకే చదువుతా. ఒక సైడ్ పెట్టేసి ఎంత చదివినా ఇంతే అండి. ఎవరిని వస్తే మా ఇంటికి ఇల్లు ఏంటి ఇలా ఉందన్నారంటే ఏం చేస్తారు. పిల్లలు ఉన్న ఇంట్లో ఇదంతా కామన్ అండి. ఎన్నిసార్లు చదివినా వాళ్ళు చేస్తూనే ఉంటారండి. మా వారి కాళ్ళకి గుచ్చుకుంటుందని నేను ఇవన్నీ చీపుతో ఊడ్చి ఒక సైడ్ పెట్టి ఇల్లు చదువుకొస్తానండి. షుగర్ ఉంటే చాలా జాగ్రత్త అండి. కాలుకి ఏమైనా గుచ్చుకుంటే ఇన్ఫెక్షన్ అయిపోయి ప్రమాదం అయిపోతుందండి. ఈరోజు మా క్లాస్మేట్ ఫోన్ చేసింది. కాలుకి ప్లాస్టిక్ ఏదో గుచ్చుకుని కాలు తీసేసారని ఫోన్ చేసింది. నాకేదో బాధ వేసేస్తుందండి. చిన్న విషయం. షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు షూలు వేసుకుని నడవాలండి ఇంట్లో.